జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. మాదృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ఓ దేవా, నీవు నిత్యముక్తుడవు. అతిశయించిన దయగల నీవు నా వంటి శరణు వేడిన అజ్ఞానుల సంసార బంధమును విడిపించదవు. వినాశరహితుడవు, అంతర్యామివియగు నీవు దేహధారులందరి అంతఃకరణములయందు అనుభవమునకు వచ్చే అంతరతమమగు చైతన్యము రూపముగా ప్రకటమగుచున్నావు. పూర్ణమగు ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు అనే 6 ఐశ్వర్యములు గల నీవు దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతుడవు. నీకు అనేక నమస్కారములు. 8th Canto 3rd Chapter 17th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందము 22వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదురమైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజుకు భగవంతుడు చేసిన ఉపదేశాన్ని మనం అనుభవించాం. తర్వాత జరిగే కథను తెలుసుకుందాం. ఇట్లు భగవానుడు ఆదేశింపగా పృథువు సర్వేశ్వరుని ఆజ్ఞను శిరసా స్వీకరించెను. ఆయన పాదములపై బడి నమస్కరించెను. అతడిని నిలిచి ఉన్న ఇంద్రుడు తన అశ్వమును అపహరించితినని సిగ్గుతో ప్రేమతో పృథువు పాదములపై పడి నమస్కరించెను. పృథువు ఆ ఇంద్రుని పైకి లేవనెత్తి కౌగలించుకొని అతనిపై ద్వేషమును వీడి ఉండెను. భగవానుడు పృథువు చేసిన ఆరాధనను స్వీకరించి అతని భక్తికి చాలా సంతోషించి వెడలిపోవుటకు సిద్ధపడెను. కాని ఆ రాజునందు గల అనుగ్రహముచే సత్పురుషులకు సుహృత్ అగుటచే తన పుండరీకముల వలె విశాలముగు నేత్రములతో చూచుచూ నిలిచి ఉండెను. బయలుదేరలేకపోయెను. అది రాజగు పృథువు చేతులు జోడించి నిలచి కళ్ళనీరు నిండుగా భగవానుని చూడలేక మాట్లాడలేక భగవాను మనస్సులో నిలుపుకొని ఆలింగనము చేసుకొని మౌనముతో నిలిచి ఉండెను. కొంతసేపట్లు నిలిచి తన కన్నీటిని తుడుచుకొని ఎంత చూచిననూ తృప్తి తీరక ఆ పరమపురుషుని చూస్తుండెను. అతడు పాదములు నేలపై మోపి నిలచి గరుత్మంతుని వీపుపై చేయి అనుకొని నిలిచి ఉండెను. ఆ భగవానుడితో పృథువు ఇట్లు మాట్లాడెను. ప్రభూ, నీవు బ్రహ్మాదులకు కూడా నియామకుడవు. నీవు అందరికీ కోరిన కోరికలను ఒసంగువాడవు. పొందవలనని కోరెడి అర్ధకామములు నశ్వరములని ఎరింగినవాడు ఎట్లు నిన్ను వరములు కోరగలడు? ఏ అర్ధకామములు నరకములోనున్న దేహులకు కూడా ఉండునో అట్టి క్షుద్రమైన వరములను నేను కోరజాలను. నీవు మోక్షమును ఒసంగగలవాడవని నేను ఎరుంగుదును. కాని మోక్షము భగవానుని సంబంధమును వీడి ఆత్మను మాత్రమే అనుభవించుచు ఉండెడిది అయినచో నాకు వలదు. కేవలం ఆత్మానుభావం నాకు అక్కరలేదు. మహానుభావులకు భాగవతులు నీ గుణానుభూతిచే హృదయము నుండి ఆ గుణములను కీర్తించుచుందురో అట్టి భగవత్పాదారవింద మకరందము పానము చేయు భాగ్యము కలిగింపుము. నీ గుణములనే భాగవతులు ప్రేమతో పలికిన వానిని వినుటకు తగినట్లు వేల వేల చెవులను నాకు సొంగుము. భగవద్గుణములు అనంతములు. నీ భక్తులు ఆ గుణములను అనుభవించి హృదయం నుండి నోటితో పలుకునప్పుడు అనంతములగు గుణములను వినుటకు అనంతములగు చెవులను నాకు సొంగుము. అట్టి గుణానుభవము లేని ఆత్మానుభవము నాకు వలదు. నీ గుణానుభవము చేసి పరవశించి పలికెడి భక్తుల ముఖము నుండి వెలువడిన ఆ అమృత స్పర్శచే ప్రసరించిన వాయువునైనను చాలు. తత్వమార్గమును మరచిన కుయోగులకు కూడా ఆ వాయు ప్రసారం ఒక్కసారి నీ పాదారవింద స్మరణను కలిగింపజాలును. అట్టి భాగవత సహవాసముతో వారి ముఖముల నుండి వెలువడిన గుణానుభవామృతమును ఆస్వాదించున్నట్లు వరమున సొంగుము. స్వామీ, నీ కీర్తి పరమశోభనము. సత్పురుషులతో కలిగినప్పుడు అప్రయత్నముగా ఒక్కసారి అయినను నీ కీర్తిని విన్నచో కీర్తియు మంగళము ఎల్లప్పుడూ కలుగుచుండును. అట్టి నీ కీర్తిని ఒక్కసారి వినినవాడు
పాపి అయినను వాడే సారమును ఎరింగినవాడు, జ్ఞానహీనమగు పశువువలే శరీర పోషణనే కోరినవాడు ఎవ్వడైనను నీ గుణశ్రవణమునే మరల మరల వినవలని కోరడు. అందరి చేతను కోరబడి లక్ష్మీదేవి నీ గుణములయందుండెడి ప్రీతిచేతనే నిన్ను వరించినది. పురుషోత్తమా, నీవు తప్ప ఇతరులు బద్ధులలో గాని ముక్తులలో గాని నిత్యులలో గాని కళ్యాణములు గలవారు లేరు. నీవు పురుషోత్తముడవు. లక్ష్మీదేవి అందుచేతనే ఇతరులను విడిచి నిన్ను వరించినది. సర్వజ్ఞత్వాది గుణములకు నిలయమైన వాడవు. అందుచే నేను కూడా నీ పాదములనే భక్తితో సేవించి వాడనగునట్లు అనుగ్రహింపుము. నీ పాదములు అపరిచ్ఛిన్నములు కనుక ఎందరు సేవించినను సేవింపదగినవే. ఒకరు అనుభవించిన దానిని రెండవ వారికి అవకాశమును వసంగజాలినవి కావు. కావున నీ పాదములు సేవింపవలనని కోరడి లక్ష్మికిని నాకును కలహము రాదు. ఇంతకాలము నేను యజ్ఞాది కర్మలను ఆచరించినాను. అది సంసారమనడి అనర్థ ఫలమునే వసంగును. అట్టి అసారమైన యజ్ఞాది కర్మలు నేను ఆచరించినను దానిని ఆరాధనగా చేయునట్లు నాలో ఉండి చేయించి తుచ్చమగు యజ్ఞమును అనంత స్థిరముక్తి ఫలసాధనముగా చేసినావు. నీవు దినవత్సలుడవు. నిన్ను సేవించడి వారి దోషములను చూడని వాడవు. పశువుల కొరకు, పుత్రుల కొరకు, స్వర్గాది ఆముష్మిక ఫలముల కొరకు యజ్ఞాది కర్మలు చేయవలెనని వేదము చెప్పుటచే వానియందు ఆశతో చేయుచున్న వారలను చూచి నీవే వారికి ఆ ఫలములందు ఆశను తగ్గించి పూర్ణ ఫలమగు మోక్షమును ప్రసాదించుతున్నావు. నీవు స్వస్వరూపముననే ఆనందించు స్వాత్మారాముడవు. నీకు సకల లోక జననియగు లక్ష్మితో ప్రయోజనమేమీయూ లేదు. ఆమెను అనుగ్రహించుటకు ఆమెచే సేవింపబడి ఆమెను ప్రేమించుచున్నావు. కొంతమంది కేవలం కర్మలను ఆచరించుచుందురు. కర్మలచే ఐహికములను ఆముష్మకములగు ఫలములను పొందుచుందురు. మరికొందరు కోరికలు లేనివారై ఆత్మయాథాత్మ జ్ఞానము పొంది దేహమే ఆత్మ అనడి భ్రాంతిని, ఆత్మస్వతంత్రమనడి భ్రాంతిని తొలగించుకొని నిరతిశయానంద రూపమగు ఆత్మనే పొంది ఉందురు. కాని సత్పురుషులు నీ పాదధ్యానము కంటే మరి ఒక దానిని ఫలముగా వాంఛింపరు. నిత్యము నిరతిశయము అనంతమునగు భగవదానందములో ఒక తుంపర వంటిది కేవలాత్మానుభవము. అందుచే సత్పురుషులు నీ చరణ స్మరణమనడి సముద్రమునంది మురుగుచుండవలెనని కోరుచుందురు. దానికంటే ఇతరమైన దానిని దేనిని వాంఛింపరు. నిన్ను భజించుచున్న నన్ను వరమును కోరుకొనుమని నీవు చెప్పుట మోహమును కలిగించున్నది. ఆ మాట విషముతో కూడిన పాలను త్రాగుమని వసంగినట్లున్నది. నిన్ను సేవింపక సంసారంలో పడి ఉండి అదృష్ట వశమున నిన్ను సేవింప లభించిన వారిని మరల వరమునొసంగుదునని లోభపెట్టి సంసారమున పడద్రోయుట ఉచితము కాదు. పాశము వలె నీ వాక్కు బంధించును. వేదవాక్కులు ఫలమునందు ఆశ చూపి కర్మలను చేయునట్లు చేసి బంధమున పడద్రోయుచున్నవి. ఫలాశ లేనివాడై ముముక్షువు అయినవాడు మరల ఫలములకు ఆశపడి కర్మలయందు ప్రవర్తించుట సంభవింపదు. ఆత్మ పరమాత్మ జ్ఞానము లేనివాడు అదృష్టవశమున నిన్ను చేరి సేవించు భాగ్యము లభించియు నీకంటే వేరైన అర్థమును కామమును ఆశించినచో మరల నీకు దూరమగును. నీవు స్వామివై ఉండి కాపాడవలసినది పోయి నీవే మమ్ములను ఆశగొలిపి నీకు దూరము చేయుట తగదు. తెలివితొక్క పిల్లవానిని తండ్రి ఎట్లు దిద్దుపాటు చేయునో అట్లే నీవు నాకు ఏది మేలు కలుగునదో దానిని నెరవేర్పుము. ఈ విధంగా ఆదిరాజగు పృథువిచే స్తుతింపబడిన వాడై పృథువుతో ఇట్లనను: రాజా, నీకు నాయందు స్థిరమగు భక్తి కలుగు కాక. అదృష్టవశముచే నాయందు నీకీ బుద్ధి కలిగినది. దానిచే దారుటకు శక్యము గాని మాయను జయించినావు. నేను చెప్పినట్లు నీవు ధర్మరక్షణము చేయుచు ప్రజాపాలనము చేయుము. నా ఆజ్ఞను పాలించువారు మంగళమునందును. ఇట్లు రాజర్షియగు పృథువునకు అనుగ్రహముసంగి అచ్యుతుడు వెడలిపోవుటకు సిద్ధపడెను. అతని వెంట వచ్చిన దేవతలు, ఋషులు, గంధర్వులు మొదలగు వారందరూ అతనితో పాటు వెడలిపోవుటకు సిద్ధపడిరి. భగవానుడితో వచ్చిన వారందరినీ కూడా భగవదాత్మకులుగా భావించి పృథువు మాటలతోనూ ధనముతోనూ సంస్కారముతోనూ ఆరాధించెను. భగవానుడు బయలుదేరి వెడలగని వారందరూ వెడలిరి. కంటికి గోచరముగాని భగవానుడు
కంటికి కనబడి అనుగ్రహించినందుకు ఆనందించి పృథువు తన పట్టణమునకేగెను. పృథువు వెనుకకు వచ్చుచున్నాడని విని రాజభవనమును అలంకరించిరి. ముత్యముల హారములతో, పుష్పాహారములతో, పట్టు వస్త్రములతో, స్వర్ణ తోరణములతో, పరిమళములు గల అగరు ధూపములతో రాజభవనమంతయు అలంకరింపబడెను. రాజమార్గమంతయు చందన, అగరు జలములతో తడుపబడెను. దానిపై పుష్పములను, అక్షతలను, లాజలను చల్లిరి. మార్గములో అరటి చెట్లు, పూక చెట్లు నాటిరి. మామిడి తోరణములు మాలికలుగా కట్టిరి. మంగళమునకై దీపములను, కానుకలను, మంగళ ద్రవ్యములను పట్టుకొని అలంకరించుకొని కన్యలు ఎదురేగిరి. శంఖములు, దుందుబులు మృగుచుండెను. ఋత్విక్కులు వేదమును చదువుచుండిరి. పృథువు వానన్నిటినీ చూచుచూ వినుచు తన గొప్పదనం అని భావించి అహంకరించక భవనములో ప్రవేశించెను. మహాకీర్తిశాలియగు పృథువు మార్గములలో తనను పూజించిన వారినందరినీ పూజించెను. పౌరులను, జానపదులను ప్రీతితో వారికి తగినట్లు ఆదరించెను. ఈ విధంగా ప్రశంసనీయమగు కార్యములను చేయుచు మహానుభావుడగు పృథువు విస్తారము కీర్తి లోకమంతయు వ్యాపించినట్లు భూమండలమును పాలించి పరమపదమునకేగెను. ఈ విధంగా మైత్రేయుడు విదురునకు గుణవంతులకు పెద్దలచే గౌరవింపబడిన పృథువు చరిత్రను వివరించెను. విదురుడు ఆ పృథువు చరిత్రను ఇంకను వినగోరి ఆ పృథువు చేసిన ప్రశస్తము కర్మలను ఉపదేశింపవలసినదిగా మైత్రేయుని కోరినాడు. మరి పృథువు చేసినటువంటి ఆ కర్మలేమిటివో మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.